భారతదేశ రాజకీయాల్లో ఇటీవల ఒక అసాధారణమైన వైరల్ ఉద్యమం మొదలైంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. ఇది సాధారణ రాజకీయ పార్టీ కాదు. ఇక్కడ చేరడానికి భారీ నిధులు, దశాబ్దాల క్షేత్రస్థాయి పనితీరు అవసరం లేదు. ఒకటే ఒక అర్హత కావాలి. మీరు నిరుద్యోగి, సోమరిపోతుగా లేబుల్ చేయబడిన వారై ఉండాలి. ఇంకా సోషల్ మీడియాలో వ్యవస్థను వ్యంగ్యంగా, తీవ్రంగా విమర్శించగలిగే సామర్థ్యం ఉండాలి. ఈ పార్టీ ఒక సెటైర్ ఉద్యమంగా ప్రారంభమైన యువతలోని లోతైన అసంతృప్తిని, నిరుద్యోగ ఇంకా రాజకీయ వ్యవస్థపై ఉన్న కోపాన్ని ప్రతిబింబిస్తుంది. కేవలం ఒక ట్వీట్ ద్వారా గూగుల్ ఫామ్ తో మొదలై కొన్ని రోజుల్లోనే లక్షలాది యువకులను ఆకర్షించింది ఈ పార్టీ. ఈ పార్టీ వెనుక ఉన్న అసలు కథేంటి, అసలు ఈ పార్టీ ఎందుకు మొదలైంది అనే విషయం గురించి మాట్లాడుకుంటే 2026 మే 15న సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. నిరుద్యోగ యువకులు ఉపాధి లేకపోవడంతో సోషల్ మీడియా ఆర్టీఐ యాక్టివిజం ద్వారా వ్యవస్థపై దాడులు చేస్తున్నారని, వారిని బొద్దింకలు ఇంకా పారాసైట్స్ తో పోల్చి మాట్లాడారు. ఇంకా ఈ వ్యాఖ్యలు యువతలో తీవ్ర వ్యతిరేకతను రగిలించాయి. సిజేఐ తర్వాత స్పష్టం చేస్తూ తాను నకిలీ డిగ్రీలతో వృత్తుల్లోకి ప్రవేశించే వారిని మాత్రమే ఉద్దేశించానని, భారత యువతను అభివృద్ధి భారత్ యొక్క స్తంభాలుగా ప్రశంసించానని చెప్పారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అభిజిత్ అనే ఒక 30 ఏళ్ల యువకుడు ఈ పార్టీని మే 16న ప్రారంభించాడు. ఇది ఒక జోక్గా మొదలై యువత అసహనాన్ని సమర్థవంతంగా ఛానల్ చేసింది. ఇక ఇది వైరల్ ఎలా అయింది అనే విషయం గురించి మాట్లాడుకుంటే ప్రారంభం నుంచి 60 నుంచి 72 గంటల్లోనే వేలాది సైన్ అప్లు, ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రోజుల్లోనే లక్షల నుంచి కోట్ల ఫాలోవర్లు, ఇక ఎక్స్ ఇతర ప్లాట్ఫామ్లలో మీమ్స్, డిబేట్స్ వైరల్ అయ్యాయి. అభిజిత్ ప్రకారం ఇది యువత రాజకీయంపై కోల్పోయిన నమ్మకం నుంచి ఉద్భవించిన ఉద్యమం. ఇది కేవలం ఆన్లైన్ ట్రెండ్ కాదు. నీట్ పేపర్ లీక్, ఉద్యోగాల కొరత, విద్యా వ్యవస్థలో అసమానతలు వంటి సమస్యలపై యువత నిరసనగా మారింది. ఇక ప్రధాన డిమాండ్ల గురించి మాట్లాడుకుంటే వ్యంగ్య రూపంలో ఉన్నప్పటికీ ఈ డిమాండ్లు తీవ్రమైన సంస్కరణలను ప్రతిపాదిస్తాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి న్యాయ వ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ ఇంకా జవాబుదారీతనం. న్యాయమూర్తులు పదవి విరమణ తర్వాత రాజ్యసభ సీట్లు, ఇతర ప్రభుత్వ బహుమతులు పొందకూడదు. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి ఓటర్లకు ఇంకా ప్రజలకు, నాయకులకు జవాబుదారీతనం. రాజకీయ నాయకులు యువతను తక్కువగా అంచనా వేయకూడదు. ఇక మూడో పాయింట్ మహిళా రిజర్వేషన్. పార్లమెంట్ కేబినెట్ లో 50% మహిళా రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలి. ఇక ఫోర్త్ పాయింట్ పార్టీ ఫిరాయింపులు నిరోధం. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారితే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇతర కీలక డిమాండ్లు. నిరుద్యోగ సమస్య పరిష్కారం, విద్యా ఉపాధి సంస్కరణలు, నీట్ వంటి పరీక్షల్లో అక్రమాలపై చర్యలు, ఉచితాలకు బదులు ఉత్పాదకత ఇంకా నైపుణ్యంపై దృష్టి. ఇక నిరుద్యోగిత ఇంకా వ్యవస్థపై నిరసన. భారత్ లో యువత నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉంది. నీట్, ఆత్మహత్యలు, పేపర్ లీకులు, ఉద్యోగాల కొరత వంటి సమస్యలు యువతను నిరాశకు గురి చేస్తూ ఉన్నాయి. ఈ పార్టీ ఆ అసంతృప్తిని సమర్థవంతంగా వ్యక్తం చేస్తూ ఉంది. రాజకీయ నాయకులు యువతను తక్కువ అంచనా వేయకూడదు అని అభిజిత్ స్పష్టం చేశారు. ఇక ఫైనల్ గా కంక్లూజన్ ఏంటి అంటే ఇది ట్రెండా లేదా నిజమైన మార్పా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక వారం ట్రెండ్ గా ముగుస్తుందా, లేక యువత నేతృత్వంలోని కొత్త తరహా ప్రజాస్వామ్య ఉద్యమంగా మారుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. అభిజిత్ ప్రకారం ఇది పూర్తిగా శాంతియుత ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు సాగుతుంది. సోషల్ మీడియా శక్తిని ఉపయోగించి రాజకీయ మార్పును తీసుకురావడం ఇప్పటికే సాధ్యమవుతుంది. ఈ ఉద్యమం భారత రాజకీయాల్లో యువత గొంతుకకు బలోపేతం చేస్తుందా, లేదా కేవలం డిజిటల్ అవశేషంగా మిగిలిపోతుందా రాబోయే రోజుల్లో చెప్పాలి. కానీ ఒక విషయం స్పష్టం, యువత అసంతృప్తి ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు. ఇది ఒక లోతైన వ్యక్తిగత సమస్య. ఈ అసంతృప్తిని గురించి దానికి సమాధానాలు ఇవ్వకపోతే ఇలాంటి డిజిటల్ తిరుగుబాట్లు భవిష్యత్తులో మరిన్ని రావడం ఖాయం.